ఈ మంచి ప్రశ్నతో వచ్చాడు, మంచి సమయంలో వచ్చాడు. ఇంకొకటి మంచి వ్యక్తి దగ్గరికి వచ్చాడు, ఎవరి దగ్గరికి రావాలో వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇంకోటి మంచి వర్తమానమే విన్నాడు. వినడం కూడా నిజమే, మంచి వర్తమానం కదా. నీకు ఒకటి కొద్దిగా ఎవరికి చెప్తారా? ఈ దినాలలో షాపులు ఉంటే అయ్యా నీలో ఈ తప్పు ఉందంటేనే ఎవరు వినని పరిస్థితి. కనుక యేసుప్రభువు మొహమాటం ఇవ్వడం రాయబడింది. ఆ యేసుప్రభువు ఏమని చెప్తున్నాడంటే, నీకు ఒకటి పొదువుగా ఉన్నది, లేదా నీవు పరిపూర్ణుడవు కాలేదు. కాబట్టి నువ్వు పరిపూర్ణుడవు కావాలంటే ఏం చేయాలా? నీ ఆస్తి నమ్మి బీదలకు ఇవ్వాలి. అంటే ఆస్తి నమ్మి బీదలకు ఇచ్చిన వారందరూ పరలోకం పోతారా? మళ్ళీ అది కరెక్ట్ కాదు. కనుక ఇక్కడ ఏ ఉద్దేశంతో చెప్పాడంటే, చూడండి, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అవుటకు కోరినడుగా పోయి నీ ఆస్తి నన్ను బెదలకిమ్ము, అప్పుడు పరలోకమైన నీవు ధనవంతులను నీవు వచ్చి నన్ను వెంబడించుకుని అతనితో చెప్పినైతే ఆయవనుడు మిగిలి ఆశ్చర్యపడవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాడు. తనలో ఒక పదం తను గమనించాడు కనుక తనలో ఇంకోటి వాక్యంలో తెలుసు, ధనాపేక్ష సమస్తమైన, చెప్పండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఇప్పుడు ఈ యవనస్తుడు కూడా తనలో ఉన్నటువంటి ధనాపేక్షను యేసుప్రభువు గమనించారు. ధనాపేక్ష వేరేం కాదు, ఇక్కడ ధనం మీద ఎక్కువ ఆశ ఉంది, ప్రేమ ఉంది. అంటే ఇట్లా అంటారు యేసుప్రభువు 23 యేసు శిష్యులను చూసి, ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించి దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది కాక ధనవంతుడి పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది రాజ్యంలో ఉంటే దూరట సులభమని మీతో చెప్తాను. ధనవంతుడు ఎక్కడికి చేయాలట? పరలోకంలో. మరి పరలోకంలో ధనవంతులు ఎవరు లేరా? పరలోకంలో ధనవంతులు ఎవరు లేరా? ఉన్నారు. ఎవరున్నారు? అబ్రహాం ధనవంతుడు కదా. వాక్యంలో రాయబడిన అబ్రహాం గురించి దేవుడు అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించాడు. తన ఇంటి మీద అలవరచబడిన వారే 318